రామానుజుల వారు కాంచీపూర్ణుల వద్దకు వెళ్ళి నమస్కరిస్తూ, స్వామి, శ్రీరంగంలో పెద్దలైన యామునాచార్యులనేవారు ఉన్నారట, వారిని సేవించుకోవటానికి వెళుతున్నా అని చెప్తారు. ఆచార్య అనుగ్రహ ప్రాప్తిరస్తు అంటారు కాంచీపూర్ణులు. మనసులో ఆనందంగా నా కల ఫలించింది అనుకుంటారు కాంచీపూర్ణులు. శ్రీరంగం వెళ్ళి యామునాచార్యుల వారిని కలిసి వస్తా అమ్మా అంటారు రామానుజుల వారు. శ్రీరంగానికా? చాలా దూరం కదా. యామునాచార్యుల వారి గురించి విన్నా, పెద్దలట, జ్ఞానులట, ఆశీర్వదిస్తే నీకు శుభం కలుగుతుందిలే, వెళ్ళి త్వరగా రా నాయనా అని ఆశీర్వదిస్తారు వారి తల్లిగారు. మహాపూర్ణస్వామి, శ్రీరంగానికి బయలుదేరదామా అంటారు రామానుజుల వారు. ఇక దారిలో అంతా యామునాచార్యుల వారి గొప్పదనాన్ని బాగా బోధించారు మహాపూర్ణులు. రంగనాథ పెరుమాళ్ యామునాచార్యుల వారితో ఇలా అంటున్నారు: 125 సంవత్సరాలు మీరు ఈ లోకాన్ని ఉద్ధరించారు. శారీరకంగా తీవ్రమైన బాధలున్నా సహించారు. మీ ప్రార్థన విన్నా. మేము మా సన్నిధికి రావటానికి అంగీకరిస్తున్నాం. యామునాచార్యుల వారు పెరుమాళతో ఇలా అంటున్నారు: శ్రీరంగనాయక, ఈ రోజు నుండి 8వ రోజు నీ సన్నిధికి బయలుదేరటానికి ఆజ్ఞనివ్వు అని. రామానుజుల వారిని తీసుకువస్తామని వెళ్ళిన వారు అతన్ని కలిశారో లేదో, ఏమి ఆటంకాలొచ్చాయో ఏమిటో ఇంతవరకు వారి సమాచారమే లేదు. అసలు ఈ పిల్లవాడు ఇష్టపడ్డాడో లేదో. రంగడికి ఇచ్చిన 8 దినాలు పూర్తి అయ్యాయి. ఇక ఉండలేను, కానీ రామానుజుణ్ణి చూడకుండా వెళ్ళలేకపోతున్నా. నా మనోరథాలు 3 తీరేదెట్లా అని ఆలోచిస్తూ ఉంటారు యామునాచార్యుల వారు. కావేరి ఇసుక తిన్నపై యామునాచార్యుని చరమదేహం సేవించుకోవడానికి వస్తున్న శ్రీరంగవాసులు, వైష్ణవులు. ఏమిటి ఆ గుంపులు, ఏమై ఉంటుందో అనుకుంటారు మహాపూర్ణులు. వారిని ఇలా అడుగుతున్నారు: మీరంతా ఎక్కడి నుండి వస్తున్నారు అంటారు మహాపూర్ణులు. వారిలో ఒకరు ఇలా చెప్తున్నారు: మీకు తెలియదా, యామునాచార్యుల వారు పరంపదించారు. ఇక రామానుజుల వారు, మహాపూర్ణులు అయ్యో అని ఎంతగానో రోదిస్తారు.